బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేడు వాయుగుండంగా బలపడి రేపు ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. వీటి ప్రభావంతో నిన్న కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఇక నేడు రేపు రాష్ట్రంలో అనేక చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు ఈ నెల 29 వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నేడు వాయుగుండంగా బలపడి రేపు ఉదయం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి ఇది పశ్చిమ దిశగా కదులుతూ వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. రేపు ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి తీరాన్ని దాటే నేపథ్యంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడనం సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఏలూరు, అలాగే ఎన్టీఆర్, అలాగే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తే మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం కానీ, అటు పార్వతీపురం మన్యం జిల్లా కానీ, మరోవైపు విజయనగరం జిల్లా, అల్లూరు జిల్లాతో పాటు ఇటు విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ జిల్లాతో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. ఏదైతే ఈ వాయుగుండం ఈ రోజు సాయంత్రానికి బలపడిన నేపథ్యంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండి రేపు అంటే శనివారం, ఆదివారం కూడా మరో 48 గంటల పాటు ఈ రోజు నుంచి లెక్క చేసుకుంటే మనం 72 గంటల పాటు రాష్ట్రంలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్దామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అన్ని తీర ప్రాంత ఓడరేవుల్లో కూడాను ఫోటో నెంబరు ప్రమాద సూచికను కూడా వాతావరణ శాఖ అధికారులు ఎగురవేయడం జరిగింది. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని చెప్పి వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులందరూ కూడాను పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉన్న పరిస్థితి. మరోవైపు గాలుల ప్రభావంతో భారీ చెట్లు నేలకొరిగే ప్రమాదం, మరోవైపు విద్యుత్ స్తంభాలు పడిపోయే ప్రమాదం, అదేవిధంగా హోర్డింగ్స్ కానీ, కచ్చా హౌసెస్ కానీ, ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే విద్యుత్ కి తీవ్ర అంతరాయం ఏర్పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పి వాయుగుండంగా ఏర్పడిన నేపథ్యంలో ఇంకో పక్క ఉపరితల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైనటువంటి సంకేతాలను అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇప్పటికే వాతావరణం పూర్తి స్థాయిలో కాస్తంత మేఘావృతమై ఉంది. ఇంకో పక్క వర్షం కూడా కొన్ని చోట్ల కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వాయుగుండంగా మారిన నేపథ్యంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.